శ్యామల వాళ్ళ వదినది, అన్నయ్యది పెళ్లి రోజు జరిపించడం కోసమని చెప్పి అన్నీ సిద్ధం చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపిస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి అక్కడ ఉన్న విరాట్ వాళ్ళ అమ్మని అయితే విష్ చేస్తూ ఉంటారు. ఇంతలో విరాట్ వాళ్ళ నాన్న కిందకు వస్తూ ఉంటాడు. ఈరోజు పెళ్లి రోజు కదా, పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పేసి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే వాళ్ళిద్దరికి చెప్తూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న విరాట్ వాళ్ళ నాన్న అయితే ఏంటి పెళ్లి రోజా, ఎవరిది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న విరాట్ అయితే మీదే నాన్న, మీదే కదా ఈరోజు పెళ్లి రోజు, అందుకే మీ ఇద్దరికి చాలా ఘనంగా ఈ పెళ్లి రోజు జరపాలని కోరుకుంటున్నాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే నాకేమీ గుర్తుకు రావటం లేదురా, అసలు ఎవరి పెళ్లి రోజు, అసలు ఏం జరిగిందో ఏంటి గుర్తు రావటం లేదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న విరాట్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ నాన్నని తీసుకొని వస్తానమ్మా నేను అని చెప్పేసి అయితే మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఆగరా, నువ్వు ఏమీ వెళ్ళనవసరం లేదు, ఆయనకి గుర్తు లేనప్పుడు ఇవన్నీ చెయ్యటం వేస్ట్ కదా, ఎందుకు వద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ వాళ్ళ అమ్మ మాత్రం అవునరా, ఆయన మనసుకి అది గుర్తు లేనప్పుడు, ఆయన మైండ్లో అది లేనప్పుడు ఇది పెళ్లి రోజు చేసుకోవటం కూడా నాకు ఇష్టం లేదు, అసలు ఈ పెళ్లి రోజు మీరు ఏమీ చెయ్యనవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.